స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రావణ మాస విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. అందులో స్కాంద పురాణంలో చెప్పిన విషయాలన్నింటినీ మరిన్ని తెలుసుకుందాము. ఈశ్వరుడు సనత్ కుమారుడికి శ్రావణ మాస వ్రతానికి సంబంధించిన విషయాలన్నీ కూడా విశేషంగా చెప్పడం జరుగుతోంది. ఇలా చెప్పుతున్నప్పుడు అనేక విషయాలు వింటూ మైమరిచిపోయి సనత్ కుమారుల వారు మరిన్ని విశేషాలు చెప్పండి అని అడుగుగా మరిన్ని విషయాలతోటి పరమేశ్వరుడే సాక్షాత్తుగా తన తన శిష్యుడైనటువంటి సనత్ కుమారుల వారికి చెప్పనున్నారు. శ్రావణంలో మాసోపవాస విధి గురించి చెప్తాను విను. పాడ్యమి నాడు ప్రాతకాలంలో ఈ వ్రతాన్ని సంకల్పం చేసుకుని స్త్రీ పురుషులు మనసును ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ఈ వ్రతం చెయ్యాలి. ఈ మాసం అయ్యాక అమావాస్య నాడు వృషభధ్వజుడైన శంకర్ని షోడశోపచారాలతో పూజించి వారి శక్తానుసారము వస్త్రాది అలంకారాలతో బ్రాహ్మణ్ణి పూజించి భోజనం పెట్టాలి. ఇలా మాసోపవాస వ్రతం చేస్తే నేను ప్రసన్నుడను అవుతాను. ఇక్కడ మాస శివరాత్రి నాడు విశేషమైన పూజ, సోమవారం విశేష పూజ అయితే శ్రావణ బహుళ అమావాస్య నాడు శంకరునికి రుద్రాభిషేకం చేసి షోడశోపచార పూజ చేసిన వారికి చాలా విశేషమైన సుఫలితాలను ఇస్తానని శంకరుడే చెప్తున్నారు. తర్వాత లక్షవర్తి వ్రతాలు చేసుకునేవారు ఈ మాసంలో చేసుకుంటే చాలా విశేషమైన సుఫలితం అని చెప్తున్నారు. మానవులకు సకల సిద్ధులను కలిగించే లక్ష సంఖ్య పరిమితిగా ఉన్న రుద్రవర్తి పేరుతో ఉన్న వ్రతం నాకు ప్రీతి కలిగిస్తుంది. అదే లక్షవర్తి పూజ, లక్షవర్తి వ్రతము. తర్వాత శివునికి పూజానంతరము 1000 వత్తులతో నీరాజనం ఇవ్వాలి. తర్వాత లక్షవత్తులతో దీపార్చన చెయ్యాలి. అలాగే నేతిలో ముంచిన వత్తులతో దీపారాధన నాకు చాలా ప్రీతిని కలిగిస్తుంది. తదుపరి విశ్వేశ్వరుడైన నన్ను పూజించి కథను చెప్పుకోవాలి. సనత్ కుమారుడు అడుగుతున్నాడు, దేవదేవా, జగదానందకారక, పరమేశ్వర, ఈ లక్షవ్రత్తుల వ్రతం ఏమిటి? ఇది ఉత్తమమైనదా వ్రతాల్లోకెల్లా? దీని ఉద్యాపన ఏమిటని అడగగా ఈ వ్రతం యొక్క విశేషాలన్నింటినీ తెలుపుచున్నారు. ఉజ్జయిని నగరంలో క్షిప్రా నది ఒడ్డున సుగంధ అనే పేరుతో ఒక సుందరమైన వారస్త్రీ నివసించేది. తన దగ్గరికి వచ్చేవారి నుండి 100 బంగారు నాణాలకు తక్కువ కాకుండా శుల్కం తీసుకునేది. రాజులు, రాజపుత్రులు ధరించిన భూషణాదులను కూడా తీసుకునేది. ఈ విధంగా చాలా మందిని దోచుకున్నది ఆ స్త్రీ. తన దేహంపై నుండి వచ్చే సుగంధం 1 యోజన దూరం వరకు వ్యాపించేది. ఆ రూపలావణ్యాలతో తనకు తానే సాటిగా ఉండేది. 36 రాగాలలో ప్రావీణ్యురాలు, సంగీతంలో ఎంతో మెలకువ, నృత్యంలో రంభ, అటువంటి నడకలలో హంస. అటువంటి ఆమె చూపులతోనే కామబాణాలతో అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉండేది. ఒకసారి కొందరు ఋషులను, కొందరు ధ్యానపరాయణులను, జపపరాయణులను, శివార్చన చేసుకునేవారిని, విష్ణు పూజ చేసుకునేవారిని, వీరందరినీ కూడా ఆమె బుద్ధి ధర్మం వైపు చూసిన తర్వాత ధర్మం వైపు మళ్ళింది. అకస్మాత్తుగా ఇటువంటి చెడ్డ పనులు చేసే విషయవాంఛలపై నుంచి వైరాగ్యం కలిగింది. అనయంగా అనేక మార్లు నమస్కరిస్తూ తాను చేసిన పాపకర్మలనన్నింటినీ నిర్మూలం అవడానికి మార్గం కోరింది ఆ అమ్మాయి. అప్పుడు వారందరూ కలిసి ఆమె వేడుకోలు చూసి దీనవస్తులైన వశిష్ఠ మహర్షి ఆమె అకృత్యాలు గ్రహించి ఈ విధంగా చెప్పనారంభించాడు. ఏ పుణ్యకర్మ వల్ల నీ పాపక్షయమవుతుందో చెప్తాను. 3 లోకాలలో గొప్పదైన వారణాసికి వెళ్ళి ఆ క్షేత్రంలో త్రైలోక్య దుర్లభమైన రుద్రవర్తి వ్రతాన్ని శివప్రీతికరంగా ఆచరించు. ఆ వ్రత ప్రభావం వల్ల భద్రములు కలిగి పరమాగతిని పొందుతావు అని చెప్పాడు. ఈశ్వరుడు సనత్ కుమారునితో చెప్తున్నాడు. ఆమె తన ధనం, సేవకులను, మిత్రులను తీసుకువెళ్ళి కాశీకి వెళ్ళి వశిష్ఠుడు చెప్పిన విధంగా రుద్రవర్తి వ్రతాన్ని ఆచరించి విశ్వేశ్వరలింగంలో సశరీరంతో ఐక్యమైంది. కాబట్టి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి కామితార్థాలు అన్నీ తీరుతాయనడంలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పడం జరిగింది. చాలామంది కాశీలో లక్షవత్తుల నోముకి కాశీ పనికిరాదని, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాశీకి వెళ్ళకూడదని ఒక మాట కొంతమంది చెప్పడం జరుగుతోంది. ఇది
ఈ ఇప్పుడు ఈ సంశయం ఈ శ్రావణ మాస మహత్యంలో మనకి తీరిందనుకోండి. కానీ కొంతమంది మహాపండితులు కాశీలో ఉన్నవారు వివాహమైన జంట విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటున్నారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతీదీ సంశయంతో ముందుకు వెళ్ళకండి. ఏ సంశయం లేకుండా భగవదారాధన చేసుకోగలరు. ఇప్పుడు ఇంకొకటి ఏమిటి అంటే మాణిక్యవర్తి వ్రతము. ఇది ఏమిటి అంటే ఒక కలశాన్ని ఏర్పరచుకుని బంగారంతో శివుణ్ణి, వెండితో తయారైన వృషభాన్ని పూజించి రాత్రి జాగరణ చేయాలి. ప్రాతకాలంలో విధి విధానాలతో నదీ స్నానం ఆచరించి ఆ తర్వాత 11 మంది బ్రాహ్మణులతో నెయ్యి, పాయసము, మారేడు దళాలతో హోమాన్ని రుద్ర సూక్త, గాయత్రి మంత్రము, మూలమంత్రాలతోటి ఆచరించి పూర్ణాహుతి గావించి అలాగే ఆ వచ్చిన బ్రాహ్మణులందరినీ కూడా గౌరవించి వారందరినీ కూడా సపత్నీకంగా అంటే జంటగా బ్రాహ్మణుడు పత్నితోటి కలిపి భోజనాలు పెట్టి తృప్తిపరచాలి. ఈ కథను కూడా చెప్పుకొని కలశానికి ఉద్వాసన చెప్పాలి. ఈ విధంగా ఏ స్త్రీలు ఆచరిస్తారో వారు అనేక జన్మల పాపాల నుండి కూడా విముక్తులు అవుతారు అని చెప్పడం జరిగింది. ఇది శ్రావణ మాస విశేషాలు. అలాగే మరిన్ని విశేషాలతో రేపటి భాగంలో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.